కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్లనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి సచివాలయానికి వెళ్లనున్న పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలుగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్లనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి సచివాలయానికి వెళ్లనున్న పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు వారంతా సిద్దమయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్లనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి సచివాలయానికి వెళ్లనున్న పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా సచివాలయానికి వెళ్లనున్న నేపథ్యంలో అమరావతి రైతులు భారీగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ దుర్గా చూడొచ్చు, డిప్యూటీ సీఎంగా తొలిసారి సచివాలయానికి రానున్న కొణిదెల పవన్ కళ్యాణ్కు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే అమరావతి రైతులు చేశారు. అమరావతికి ఆది నుంచి అండగా నిలబడ్డారు. అమరావతి రైతుల పక్షాన ఆయన నుండి పోరాటం చేశారు. అమరావతి రైతుల కోసం ఇదే మందడం గ్రామంలో ముళ్ల కంచెలను దాటుకుని ముళ్ళు కాళ్లకు దిగుతున్నా సరే దాటుకుని ఇక్కడికి వచ్చి రైతులకు అండగా నిలిచారు. రైతులకు కౌలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వంతో పోరాటం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ రాక కోసం ఇక్కడ అమరావతి రైతులు పూర్తి స్థాయిలో కొన్ని టన్నులు ఏదైతే బంతిపూలను సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బంతిపూలన్నీ కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనకు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా అమరావతి చేరుకుంటారు. ఆ సందర్భంగా ఆయన రాక కోసం రైతులు భారీ ఎత్తున ఈ బంతిపూలను సిద్ధం చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మందడం గ్రామంలో కూడా ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయనకు స్వాగతం పలుకుతూ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం తుళ్లూరు మండలం జనసేన అధ్యక్షులు ఎర్రగోపు నాగరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, రైతులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? మీ గ్రామం కూడా అమరావతిలోకి వస్తుంది కదా, ఏం చెప్తారు? ఈరోజు డిప్యూటీ సీఎంగా తొలిసారి అసెంబ్లీకి వస్తున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ స్వాగతం పలకడానికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున మేము కూడా వాళ్ళతో మమేకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. ఫస్ట్ నుంచి కూడా అమరావతికి వెన్నుదన్నుగా నిలుచున్నందుకు రైతులందరూ కూడా కృతజ్ఞతాభావంతో ఆయనకి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషదాయకం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం కూడా ఆయన స్వాగత ఏర్పాట్లలో మమేకం అవుతూ ముందుకు తీసుకెళ్లే మార్గం చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఉన్నారు మీరు, రాత్రి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వాగత ఏర్పాట్లు ముమ్మరంగా పనిచేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్న లోకల్లో జనంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఆయన మొదటి నుంచి అమరావతికి నిలబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తగ్గి కూడా భవిష్యత్తుని నిలబెట్టడానికి ఇవాళ మనం చూసాం. సమూహంగా ఎన్నికల సరళి మొత్తాన్ని మార్చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా వైసీపీకి 11 సీట్లతో తట్టాపుట్ట సర్దుకునేలాగా కృషి చేసిన విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. ఆ విషయంలో మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి పక్కన జనసేన పార్టీలో తిరుగుతున్నందుకు, ఈ స్వాగత ఏర్పాట్లలో మమేకమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉందని తెలుపుకుంటాం. అమరావతి మహిళా రైతులు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కదా అమరావతికి, ఏం చెబుతారమ్మా?
మూడు రాజధానులను ప్రకటన చేసిన తర్వాత మేము రోడ్ల మీద కూర్చున్నామండి. బయట నుంచి మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని ఎవరిని రానియకుండా మరి ఊరు బయట ముళ్ళ కంచెలు వేస్తే ఏ పార్టీ మన రాజకీయ నాయకులు కూడా రానియకుండా సపోర్ట్గా ఉంటారేమని మాకు నిలబడతారని ఆ రోజు ఆయన కారు కూడా ఆపేశారు కదా. అలాంటి క్లిష్ట సమయంలో మరి ప్రభుత్వం అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపింది. మాకు ఉద్యమాల నేపథ్యం కాదు, ఉద్యమాలంటే మాకు తెలియదండి. అయినా రోడ్డు మీదకి వచ్చాం. ఆ రోజు ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ముళ్ళ కంచెలు వేస్తే ముళ్ళ కంచెలు కూడా లెక్క చేయకుండా మరి ఆ ముళ్ళ కంచెలను దాటి నేనున్నాను, మీకు సపోర్ట్గా నేను నిలబడతాను, మీరు భయపడాల్సిన పని లేదు, మీరు అధైర్యం పడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం అవుద్ది, ఈ ప్రభుత్వాన్ని ఉంచుదామని చెప్పి మాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక దేవుళ్ళలా కనిపించాయండి. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ధైర్యాన్ని ఇచ్చినాయి. మాకు చాలా భయపడిపోయాం. పోలీసులు ఊరు బయటికి వెళ్ళామండి. అక్కడి నుంచి లాఠీ చార్జ్ చేసుకుంటూ మమ్మల్ని ఎంత దూరం పరిగెత్తిచ్చారో. అలాంటిది ఆయన ఏ కంచెనైతే వేశారో ఆ కంచెను దాటి వస్తే ఆయన వెనకమాల మేము కూడా నిలబడి ఊర్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ మన లైబ్రరీ సెంటర్ దగ్గర నాగబాబు గారు అందరం కూడా అక్కడ కూర్చొని చాలాసేపు ధర్నా చేశామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అమరావతి రైతుల పక్షాన్ని నిలబడి కూడా పోరాటం చేశారు. అలాగే మరి జనసేన పార్టీ ఆఫీస్కి మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఆ రోజు మరి ఒక సభ పెట్టి మా అందరికీ కూడా మాలో కూడా ఆత్మవిశ్వాసం చెదరకుండా ఒక ధైర్యాన్ని నింపారండి. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాం. ఈ అమరావతి రైతులే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కానీ ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా అమరావతి రావడం మాకు అదృష్టం. ఏ అమరావతి అయితే ఉండదని చెప్పాడో మరి అదే అమరావతిలో ఈరోజు ఆ సచివాలయంలోనే రైతుల భూములు ఇచ్చిన దాంట్లోనే సచివాలయం నిర్మించారు. అదే సచివాలయంకి మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మాకు చాలా సంతోషం. మాకు పూర్వజన్మ సుకృతం ఆయన ఈ మా నేల మీద పాదం పెట్టడం మాకు ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక చూస్తామండి ఆయన్ని. మాకు చాలా సంతోషంగా ఉందని ఒక పండగ వాతావరణం అమరావతి రైతులు ఈ 4 ఏళ్ళ ఏ పండుగలు చేసుకోలేదు. ఈ రోజు మరి చాలా పండగ చూస్తున్నారు కదా మీరు అందరూ కూడా ఈ పువ్వులు వలవటము చాలా అందరూ కష్టపడి ఎదురు చూడటం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నామండి. 1000 కాలతో చూస్తున్నామండి పవన్ కళ్యాణ్ రావటం కోసం అని. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గతంలో మీ గ్రామం వచ్చారు, అప్పుడు పోలీసులు లేక ఆంక్షలు విధించారు, ఆయన కారును ఆపేస్తే నడుచుకుంటూ 7-8 కిలోమీటర్లు నడుచుకుంటూ మీ గ్రామానికి వచ్చి మీకు ధైర్యం చెప్పారు. ఏం చెప్తారు? ఆయన ఎప్పుడు అమరావతికి మద్దతు అనేది ఫస్ట్ కంచెలు దాటుకుంటా వచ్చాడు. అదొక విషయం అండి. ఎప్పుడైతే బాబు గారు జైల్లో ఉన్నాడో ఆ రోజు పోయి నా మద్దతు ఉందని చెప్పాడు. అదొక విషయం. వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా మనం వాళ్ళకి మద్దతు ఇస్తే అన్ని సీట్లు అడుగు, ఇన్ని సీట్లు అడగండి, అదట్లా ఇది ఎట్లా అంటే పార్టీ శ్రేణులు కూడా సర్ది చెప్పి మన కెపాసిటీ పోయినసారి ఒక్క సీటు గెలుచుకోలేకపోయాము, ఈసారి మనం డిమాండ్ చేయడానికి మనకి ఇది లేదు, వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకొని ఆ సీట్లలో ఓట్లేసే నాయకులు లేరు, పోయినసారి నాకు జన సైనికులు అయితే ఉండారు కానీ ఓట్లేసే వాళ్ళు లేరని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళలోనే అవేర్నెస్ తీసుకొచ్చి మరి ఇవాళ 21 సీట్లు తీసుకుంటే 21 సీట్లు గెలిపించుకునే విధానంగా చేసి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడంటే ఆయనకు ముందు హెడ్స్ అప్ చెప్పాలి. వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఎక్కువ మంది ఆవేశపరులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా సమర్థవంతంగా తీసుకొచ్చాడు, ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యే లెవెల్లోకి మన తీసుకొచ్చారని చెప్పేసి మాకు ఎప్పుడైతే మద్దతు తెలియజేశారో అప్పటి నుంచి మేము ఆయనకు అభిమానులుగానే ఉండి మాకు ఏదన్నా సలహాలు సూచనలు ఏదన్నా కావాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పాదయాత్రలో కూడా జన సైనికులను మాతో పాటు మమేకం చేశారు. అప్పటి నుంచి అభిమానంగానే ఉన్నారు. ఇవాళ అభిమానమే ఆయన కాపాడింది, ఇవాళ డిప్యూటీ సీఎం అని చేసింది. ఎవరెన్ని అవహేళన చేసినా కానీ అన్ని అవహేళనలు తట్టుకొని ఇవాళ డిప్యూటీ సీఎం అంటే ఆయనకు ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూడొచ్చు, మొత్తం మీద రైతులు భారీ ఎత్తున ఇక్కడ పూలను సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఆయన వచ్చినప్పుడు ఆయనకు పోలవర్షం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించి ఈ చివరి వరకు కూడా ఎక్కడైతే సెక్రటేరియట్ వరకు కూడా పూలతో శుభాకాంక్షలు తెలియజేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ప్రధానంగా సచివాలయానికి వస్తున్న సమయంలో ఒక విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా 21 ఎమ్మెల్యే సీట్లే కావచ్చు, 2 పార్లమెంట్ సీట్లే కావచ్చు, మొత్తం 100% విజయం సాధించి ఆయన విజయగర్వంతో వస్తున్నారు. కాబట్టి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తామంతా కూడా వెల్కమ్ చెప్పేందుకు అమరావతి రైతులకు ఆయన అండగా నిలిపించారు. కాబట్టి ఆయన వెల్కమ్ చెప్పేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఇక్కడికి వస్తారు. 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో సెక్రటరీకి చేరుకుంటారు. ఈ మధ్యలో రైతులందరూ కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా మానవహారం పెట్టి ఆయనకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన విజయవాడ కూడా చేరుకున్నారు. అక్కడ ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసును ఇరిగేషన్ ఆఫీసును సందర్శించి అక్కడ పరిస్థితులన్నీ కూడా చూశారు. అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్లారు. మధ్యాహ్నం సెక్రటరీకి వచ్చి ఆయనకి ఏదైతే పేషీ ఇచ్చారో ఆ పేషీని పరిశీలిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తో కూడా ఆయన కాసేపు వెయిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాక కోసం అమరావతి రైతులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు.